నిన్నటి వీడియోలో మనం ఆపరేటర్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో వచ్చేసి మనం కండిషన్స్ గురించి మాట్లాడదాం. కండిషన్ స్టేట్మెంట్స్ ఏంటంటే, కండిషన్స్ అనేది మనకి ఒక కండిషన్స్ ఇచ్చేసి ఏ కోడ్ రన్ అవ్వాలని డిసైడ్ చేస్తుంది. ఓకే, మనకి కండిషన్ స్టేట్మెంట్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే ఇఫ్ ఎల్స్ ఎలిఫ్. ఓకేనా, ఫస్ట్ ఇఫ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ కండిషన్ స్టేట్మెంట్కి సింటాక్స్ అనేది చూద్దాం. ఇఫ్కి ఇఫ్ ఇక్కడ కండిషన్స్ అనేది రాసి, ఫర్ సపోజ్ ఫస్ట్ 2 వేరియబుల్స్ తీసుకుందాం. a ఈక్వల్స్ టు 1, b ఈక్వల్ టు 2. నేను చెప్పాను కదా కంపారిటివ్ ఆపరేటర్స్ గురించి. ఆ కంపారిటివ్ ఆపరేటర్స్లో కండిషన్ అనేది రాద్దాం. ఇక్కడ కండిషన్ రాద్దాం. అండ్ మనం ఎంటర్ క్లిక్ చేయగానే ప్రింట్. ఇక్కడ మీరు ఏదైనా రాసుకోవచ్చు, ఏ స్టేట్మెంట్ అయినా రాసుకోవచ్చు. మీరు ఏ స్టేట్మెంట్ అనేది రాస్తే అదైతే రన్ అవుతుంది. ఇఫ్లో ఉన్న కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. అది ట్రూ అయితే మనకి స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ ఏ గ్రేటర్ దెన్ బి. చూసారా, అర్థమైంది కదా. ఇఫ్ రాసిన తర్వాత మీరు ఏదైతే కండిషన్ అనుకుంటారో ఆ కండిషన్ రాసి కిందకు వచ్చేసి ఇక్కడ 4 స్పేసెస్ క్యూ అనేది ఇవ్వాలన్నమాట. 1 2 3 4 స్పేసెస్ అయితే ఇవ్వాలి. లేదంటే మీరు డైరెక్ట్ ట్యాబ్ని క్లిక్ చేసిన 4 స్పేసెస్ అనేది వస్తుంది, లేకపోతే మీకు సింటాక్స్ ఎర్రర్ అనేది వస్తుంది. ఇప్పుడు రన్ చేశారు అనుకోండి, మీకు ఎర్రర్ అనేది వస్తుంది, ఇండెంటేషన్ ఎర్రర్ అయినా వస్తుంది. మీరు ఎప్పుడు ట్యాబ్స్ అయినా 4 స్పేస్ అని వదిలేసి ఇవ్వాలి. ఏ అనేది బి అనేది రాసింది కదా, ఏ ఈక్వల్స్ టు 1, బి ఈక్వల్స్ టు 2, ఏ గ్రేటర్ దెన్ బియా కాదు కదా. దీన్ని రన్ చేస్తే మనకి ఏది ప్రింట్ అవ్వదు, ఎందుకంటే కండిషన్ వచ్చేసి రాంగ్. అదే ఒకవేళ ఏ లెస్ దెన్ బి అని రాస్తే ఇప్పుడు రన్ చేస్తే మనకి ప్రింట్ అవుతుంది, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి. సారీ ఏ ఈజ్ లెస్ దెన్ బి, ఏ ఈజ్ లెస్ దెన్ బి, ఏ ఈజ్ లెస్ దెన్ బి. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఏ ఈజ్ లెస్ దెన్ బి అంటే ప్రింట్ అయిపోయింది, ఎందుకంటే ఇక్కడ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది, ట్రూ అయింది. ఈ ఏ లెస్ దెన్ బి అంటే ఏంటి, మనకి కండిషన్ అనేది ట్రూ అనేది మాత్రమే ఈ కోడ్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ సపోజ్ మీరు ఓటర్ లిస్ట్ చేయాలనుకున్నారు, ఎవరు ఓట్ వేయాలి ఎవరు ఓట్ వేయకూడదు. ఇక్కడ ఏజ్ ఈక్వల్ టు 18 అని రాద్దాం. ఓట్ చేయడానికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంది, తన ఏజ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అవ్వాలి. అంటే తను 18 అవ్వాలి, అంతకన్నా ఎక్కువైనా ఉండాలి. అప్పుడు మనకి ఏ కండిషన్ రాయాలంటే గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు, యాస్టీస్ అదే రాయండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఏజ్ అనేది గ్రేటర్ దెన్ స్టేట్మెంట్ అని ఓట్ చేయడానికి ఎలిజిబుల్. ఇందులో వచ్చేసి రాద్దాము ఎలిజిబుల్ టు ఓట్ అని. ఇప్పుడు క్లిక్ చేద్దాం, ఎలిజిబుల్ టు ఓట్. ఓకేనా, ఫర్ సపోజ్ మీరు ఏజ్ ఈక్వల్ టు 20, ఎలిజిబుల్ టు ఓట్. ఇఫ్ గురించి అయితే తెలుసుకున్నారు కదా, ఇప్పుడు ఎలిఫ్ గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ ఇఫ్లో ఉన్న స్టేట్మెంటు ఎలిఫ్లో ఉన్న
అదే ఒకవేళ మనం 17 ఉంటే ప్రింట్ అవ్వట్లేదు, ఏది ప్రింట్ అవ్వకుండా వదిలేసిందంటే అందుకని ఎల్స్ కండిషన్ అయితే వాడదాం. ఎల్స్ సెమీ కాలం అయితే పెట్టండి, కాలం పెట్టండి. ఇక్కడ ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నా రాయండి. ప్రింట్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్. ఓకే, ఇప్పుడు మీరు 18 కన్నా తక్కువ నెంబర్ ఇచ్చారనుకోండి, అది ఏం ప్రింట్ చేయకుండా అలా వదిలేకుండా నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అనేది ప్రింట్ చేస్తుంది. రన్ చేయండి. నాట్ ఎలిజిబుల్ టు ఓట్. అదే మీరు ఏజ్ ఎక్కువ ఇస్తే ఎలిజిబుల్ టు ఓట్ కండిషన్ అనేది ప్రింట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్ ఏంటంటే, సపోజ్ మనకి 2 స్టేట్మెంట్స్ అంటే ఉన్నాయి, 2 కండిషన్స్ అయితే ఉన్నాయి, ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ కన్నా ఎక్కువ కండిషన్స్ ఉన్నాయి మనకి ఎలిఫ్ అనేది చూద్దాం. ఫర్ సపోజ్ మీరు ఒక ఎగ్జామ్ రాశారు, ఆ ఎగ్జామ్కి గ్రేడ్స్ ఉన్నాయి, గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి, గ్రేడ్ డి అని. నార్మల్గా మీరు ఇఫ్ కండిషన్ వాడితే మీరు పాస్ ఆర్ ఫెయిల్ అనేది మాత్రమే ప్రింట్ చేయగలరు. అంటే గ్రేటర్ దెన్ 35 అంటే పాస్, గ్రేటర్ దెన్ 35 కాకపోతే లెస్ దెన్ 35 అంటే ఫెయిల్ అని ప్రింట్ చేయగలరు. కానీ మీరు ఇప్పుడు గ్రేటర్ దెన్ 50 ప్రింట్ చేయాలి. ఇప్పుడు 55కి ఇంత గ్రేడు, 65కి ఇంత గ్రేడు, 75కి ఇంత గ్రేడ్ అని అలా ప్రింట్ చేయడానికి మనం ఎలిఫ్ అనేది వాడతాం. మార్క్స్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ 70 తీసుకున్నాం. 70 అని తీసుకొని ఫస్ట్ గ్రేడ్ ఏ నుంచి చేద్దాం. గ్రేడ్ ఏకి ఎంత తీసుకున్నాం, ఇఫ్ మార్క్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 90 అని తీసుకున్నాం. ఇక్కడ గ్రేడ్ ఏ అనేది ప్రింట్ చేయాలి. సో గ్రేడ్ ఏ అని రాసాం. అండ్ ఈ ఎల్స్ ఉంది కదా, ఇది లాస్ట్ లైన్ అన్నమాట. ఈ ఎల్స్ అనేది ఇఫ్కి ఎల్స్కి మధ్యలో ఉండాలి. మధ్యలో ఎలిఫ్ అనేది రాద్దాం. ఎలిఫ్ గ్రేడ్ బి అనేది ఎన్ని మార్క్స్ వస్తే గ్రేడ్ బి అనుకున్నాం, 18 మార్క్స్. ఎలిఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 30. ప్రింట్ గ్రేడ్ బి. ఇప్పుడు మనం గ్రేడ్ సికి ఇన్వెంట్ చేద్దాం. మార్క్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 70 అనుకుందాం. that is marks greater than equal to 70. Print grade C, డబుల్ కోట్స్లో పెట్టడం మర్చిపోవద్దు. ప్రింట్ గ్రేడ్ సి. అండ్ అంతే. ఇలా మీరు గ్రేడ్ బి, గ్రేడ్ సి, గ్రేడ్ డి అనేది రాసుకున్నారు. ఫర్ సపోజ్ మనం లైక్ 17 కన్నా తక్కువ వస్తే ఫెయిల్ అనుకుందాం. లాస్ట్లో కండిషన్ ఎల్స్ అనేది పెట్టుకుంటారు. ఎల్స్ ప్రింట్ ఫెయిల్. ఓకే, ఇప్పుడు ఓకేనా, మనం 79 పెట్టుకున్నాం అంటే గ్రేడ్ సి రావాలి. ఇక్కడ గ్రేడ్స్ కింద వచ్చేసింది 81 అనుకోండి. గ్రేడ్ బి వస్తుంది 96 అయితే, గ్రేడ్ ఏ అయితే ప్రింట్ అవుతుంది. అదే ఫెయిల్ అనుకోండి, ఫెయిల్ అనేది వస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ అయిపోయింది, ఎలిఫ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నెస్టెడ్ ఇఫ్ కండిషన్ అనమాట. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏం లేదు, ఒక ఇఫ్ లోపల ఇంకో ఇఫ్ బ్లాక్ని పెట్టడమే నెస్టెడ్ ఇఫ్ అనేది. ఫర్ సపోజ్
అని చెప్పి ఇఫ్ ట్రూ ప్రింట్ హెలో వరల్డ్ అనేది రాద్దాం, ఎండ్ చేయండి. ఇది నార్మల్ ఇఫ్. నెక్స్ట్ అంటే నెస్టెడ్ ఇఫ్ అనేది ఈ ఫ్లాప్లో స్పేసెస్ నుంచి ఇంకో కండిషన్ రాస్తే ఇప్పుడైతే నెస్టెడ్ ఇఫ్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇది నెస్టెడ్ ఇఫ్గా మారింది. దీన్ని మనకి ఏమైనా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకుందాం. ఏజ్ ఈక్వల్స్ టు వాటికి ఇంకో కండిషన్ కూడా కావాలి, అందుకే నెస్టెడ్ ఇఫ్ అనేది సాటిస్ఫై చేయాలి, సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై చేయాలి. ఏజ్ ఈక్వల్స్ టు 18 అని తీసుకున్నాం. For suppose country is equal to ఇండియా ఈక్వల్స్ టు ట్రూ అని పెట్టుకున్నాం. దీని మీనింగ్ ఏంటి? తను ఇండియన్ అంటే ట్రూ, లేదంటే ఫాల్స్. ఇండియనే అనుకుందాం. ఇప్పుడు మీరు ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఇంకోటి ఇఫ్ ఇండియన్, ఇక్కడ ఇండియన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు అనేది ఉంది కదా, అక్కడ రాసాం. సో మనకి కండిషన్ స్టేట్మెంట్ అన్నమాట. సారీ, ఇక్కడ క్యాపిటల్ ఆర్ ఇచ్చాను, స్మాల్ ఇవ్వాలి. ఇప్పుడు ఒకవేళ ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 18 అయ్యి తర్వాత ఇండియన్ కాదేమో, ఫర్ సపోజ్ మీరు ఇక్కడ ఏం చేస్తారు, రెండు ఇఫ్లో నుంచి బయటకు వచ్చేద్దాం. ఎలా రావాలి? ఎఫ్ వరకు స్పేస్ ఇచ్చి బయటికి రావాలి. అండ్ స్పేస్ ఇస్తే ఇప్పుడు చూడండి, మీకు ఏజ్ అనేది గ్రేటర్ దెన్ వచ్చింది, కానీ తను ఇండియన్ కాదనమాట. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఇఫ్లో నుంచి బయటికి రాకుండా, ఈ ఇఫ్లో నుంచి బయటికి రాకుండా ఈ ఫ్లాప్లో ఉంటూ ఈ ఫ్లో నుంచి బయటకు వచ్చి, అంటే ఇక్కడికి వచ్చి మీరు ఎల్స్ ఇక్కడ ప్రింట్ చేయండి. తను ఇండియన్ కాకపోతే ప్రింట్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అని ప్రింట్ చేయండి. అండ్ ఫర్ సపోజ్ తను ఫస్ట్ టెస్టే ఫెయిల్ అయ్యాడు అంటే ఏజ్ అనేది 18 కాదు. ఏజ్ అనేది 18 కాకపోతే ఇదంతా అసలు ఈ బ్లాక్లోకి ఎంటర్ అవ్వను. ఈ బ్లాక్ ఉంది కదా, సో ఈ బ్లాక్లోకి ఎంటర్ అవ్వకుండా ఇక్కడ వచ్చేసి ఫుల్ స్టేట్మెంట్ అనేది రాద్దాం. ఎల్స్ ప్రింట్ ఏజ్ ఈస్ లెస్ దెన్ 18 అని రాద్దాం, ఆర్ ఏజ్ ఈస్ నాట్ ఎలిజిబుల్ అని రాద్దాం. ఏజ్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఇప్పుడు ఏజ్ అనేది 18 అనేది ఉంది. ఇప్పుడు తను ఇండియన్ ట్రూ కావాలి. ఓకే, ఎలిజిబుల్ టు అవార్డ్. ఫర్ సపోజ్ ఏజ్ అనేది 18 ఉంది, తను ఇండియన్ కాదు, ఇక్కడ ఫాల్స్ వేసుకున్నాం. ఓకే, నాట్ ఎలిజిబుల్ టు ఓట్. ఇక్కడ ఏకి నాట్ వీడ్ అని రాసేది. కానీ
ఇప్పుడు కూడా మనకి నాట్ ఎలిజిబుల్ అనే వస్తుంది. అండ్ దీన్నే మీరు ఇంకో విధంగా రాసుకోవచ్చు. ఇదంతా తీసేసి జస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం, 2 కండిషన్స్ని సాటిస్ఫై అయితేనే మనకి ఏం ప్రింట్ చేస్తుంది ఎండ్ అనే అంటారు. మీరు నెక్స్ట్ ఎడెఫ్ రాసుకోకుండా ఏం చేస్తారు, అండ్ దెన్ ఇండియా ఈజ్ ఈక్వల్ టు, అంటే మీకు ఇక్కడ ఏజ్ అనేది 18 అవ్వాలి, అప్పుడే కండిషన్ ట్రూ అవ్వాలి. ఈ మొత్తం కండిషన్స్ వచ్చేసి మనకి ట్రూ అవ్వాలి. ఈ 2 కండిషన్లు మనకి ట్రూ అవుతే ఇంకో కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఇప్పుడు ప్రింట్ ఎలిజిబుల్ అనేది రాద్దాం. ఇక్కడ వచ్చేసి మీరు ఈజీగా డైరెక్ట్గా రాయొచ్చు ఎలిజిబుల్ అని. ప్రింట్ నాట్ ఎలిజిబుల్ అని. దీని మీనింగ్ ఏమని, ఈ రెండిట్లో ఒకటి సాటిస్ఫై అయినా కానీ నాట్ ఎలిజిబుల్ అని రాయొచ్చు. చూసారు కదా, నాట్ ఎలిజిబుల్, ఏజ్ 18 పెట్టుకున్నాం, అంతా ఇండియన్ కాబట్టి నాట్ ఎలిజిబుల్. సో ఇఫ్ అండ్ ఎల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మ్యాచ్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం.